టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిందండి, సైన్స్ ఎంత ఇంప్రూవ్ అయింది, దాంట్లో మెడిసిన్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ జబ్బులు వస్తే అవి తగ్గించడం అనేది చాలామందికి ఫెయిల్యూర్ అండి. ఎందుకో నేను చెప్పేదాండి. ఇప్పుడు ఏమవుతోందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంపార్టెంట్ విషయాలు విద్య, ఆరోగ్యం, ఈ రెండే కదా. విద్య విషయంలో ఏంటి, ఇప్పుడు వస్తున్న వ్యవస్థ అంతా ఈ రెండింటి మీదే ఆధారపడి నడుస్తోందండి. ప్రస్తుతం బిజినెస్ అంతా ఈ రెండింటిలోనే ఉంది. వ్యవస్థ అంతా ఈ రెండింటి మీదే డిపెండ్ అయ్యి ఉంది. విద్య, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది కదా. ఆ రెండే ఇంపార్టెంట్, ఏ దేశానికైనా ఏ దేనికైనా ప్రపంచంలో ఇంపార్టెంట్ ఆ రెండే. ఒక డల్లర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అంటే వాడు ఎవరి వల్ల డల్లర్ అయి ఉంటాడు, ఆ విద్యా వ్యవస్థ వల్లే డల్లర్ అయి ఉంటాడు. ఆ డల్లర్ని పెద్ద పెద్ద స్కూల్స్ అస్సలు అడ్మిషన్ చేసుకోండి. ఎందుకంటే ఆ డల్లర్ ఉండడం వల్ల ఆ స్కూల్లో ఈ డల్లర్స్ ఉంటారు అనేది నోటెడ్ అవుతుందని వాళ్ళు చేర్చుకోరు. పోనీ ఆ అబ్బాయిని బాగా చదివించి ఇంప్రూవ్ చేస్తామా అంటే అలా చేయరు. అది రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. దానికి ఎక్స్పెన్సెస్ అవుతాయి. వాళ్ళకి సపరేట్ కేర్ ఉండాలి. అలా కేర్ తీసుకునే వాళ్ళని ఎక్కువ అమౌంట్ ఇచ్చి టీచర్స్ని పెట్టుకోవాలి. ఇవన్నీ రిస్క్, ఒకదానికొకటి లింక్. పేరెంట్స్కి రెస్పాన్సిబుల్ ఉండాలి ఇవన్నీ. అందుకని ఏ స్కూల్ ఇంత రిస్క్ చేయదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో చిన్న చితక స్కూళ్ళలో అలా చదువుకొని వాళ్ళ రేంజ్కి తగ్గట్టు బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆరోగ్యానికి వస్తే అండి, ఆరోగ్య విషయంలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. దాంట్లో ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది. కోట్ల కొద్ది ఖర్చులు పెట్టి బిల్డింగులు కట్టేస్తుంటారు. దానికి తగ్గ డాక్టర్స్ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారండి. హాస్పిటల్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు డైరెక్ట్ వీళ్ళకు, డాక్టర్స్ కిందకి డాక్టర్స్ అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్, ఇంత పర్సెంట్, ఇంత ఇది అన్నిటి మీద వస్తుంటుంది. వాళ్ళు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అక్కడ హాస్పిటల్స్ ఇప్పుడు మన ఒంటిని మనం పాడు చేసుకుంటే మనంత పిచ్చోళ్ళు ప్రపంచంలో ఉండరండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకో నేను చెప్తా. ఇప్పుడు మన ఆరోగ్యాన్ని ఎందుకు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అంటే అండి, మనకి ఇప్పుడు ఏదైనా బాగాలేకుండా వచ్చిందనుకోండి, ఫస్ట్ పాయింట్ మనకి ఇంట్లో చేసేవాళ్ళు ఉండరండి. ఆడవాళ్ళకైతే అస్సలు ఉండరు, మగవాళ్ళకి కూడా ఉండరు. నీ కోసమంటూ ఒక వ్యక్తి పనులు వదిలిపెట్టుకొని ఉండే స్థితిలో ఇప్పుడు ప్రపంచం లేదు. ఎవరి వ్యవస్థ వాళ్ళకు ఉంది, ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకుంది, ఎవరి సంపాదన వాళ్ళకు ముఖ్యము. ఎవ్వరు ఖాళీగా నీ కోసం కూర్చొని ఉండలేరు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటండి, మన ఆరోగ్యం పాడైతే మన ఇంట్లో వాళ్ళకే ఇబ్బంది, మనకి ఇబ్బంది, మనకి చేసేవాళ్ళు దొరకరు. ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి. దొరికినా కానీ మనము కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్లో అండి ఒక జబ్బుకు ఈజీగా నయం చేసే లెవెల్ వరకే అడ్మిషన్ తీసుకుంటారండి. వాళ్ళు హై రిస్క్ చేసే కేసెస్ అసలు యాక్సెప్ట్ చేయరు ఏ హాస్పిటల్. ఎంత పెద్దగా ఎమర్జెన్సీ అవి ఇవి మాటలండి. మీరు ఒక హాస్పిటల్, నేను అది గమనించాను. మా నాన్నని హాస్పిటల్లో చేర్చడానికి తీసుకెళ్ళానండి, హార్ట్ పేషెంట్ అనమాట. నేను వెళ్ళి చూస్తే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, అది నెల్లూరులోనే ఫేమస్. అక్కడికి వెళ్ళి డాక్టర్కి బయట కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు నేను అక్కడ పేషెంట్స్ని అందరిని అబ్జర్వ్ చేశానండి. అబ్జర్వ్ చేస్తే నేను గమనించింది ఏంటంటే, అక్కడ పెద్ద హాస్పిటల్స్లో ముసలి వాళ్ళు తక్కువ మంది పేషెంట్స్ ఉన్నారు. అంటే నాకు ఇదే డౌట్ వచ్చింది. నేను అది మా ఫ్రెండ్తో షేర్ చేశాను అనమాట. ఏంటి ఇలాగా అంత యూతే ఉన్నారు, అంత పేషెంట్స్ ఎక్కువ మటుకు ముసలి వాళ్ళు లేరు అని అడిగితే తను ఒకటే మాట చెప్పింది, పిచ్చి కమల, అసలు మీ ఫాదర్ని వాళ్ళ డాక్టర్లు చూడడమే గొప్ప విషయము. ఒక సర్టన్ ఏజ్ తర్వాత వాళ్ళు బ్రతికితే ఎంత, చనిపోతే ఎంత అని ఉంటారు డాక్టర్లు, ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్లు అండి. అది కాక ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళని కానీ ట్రీట్ చేస్తే వాళ్ళు తొందరలోనే చనిపోతారు. ఆ చనిపోయారనే లిస్ట్ అనేది ఆ హాస్పిటల్ యొక్క డెత్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. అంటే ఇంతమంది చనిపోయారు ఈ హాస్పిటల్ నుంచి, ఇక్కడ నయం కాలే ఇంతమందికి అనేది ఒక లిస్ట్ అవుట్ వస్తుంది. ఆ లిస్ట్ అవుట్ని తగ్గించాలి వాళ్ళు.
వీళ్ళు ట్రీట్మెంట్ చేసే పేషెంట్స్లో ఎంతమంది డెత్ కేసులు ఉన్నాయి, ఎంతమంది రికవర్ కేసులు ఉన్నాయి, ఎంతమంది ఆన్గోయింగ్లో ఉన్నాయి, ఎంతమంది మంత్లీ ట్రీట్మెంట్లు ఉన్నారు, ఎంతమంది సర్జికల్ ఉన్నారు, ఎంతమంది అనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ డెత్ లిస్టులో ఎక్కువ సంఖ్య రాకుండా డాక్టర్ చూసుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడు, ముసలి వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ వాళ్ళు తొందరలో చనిపోతారు. ఈయన ట్రీట్మెంట్ వల్ల కాకపోయినా వాళ్ళు చచ్చిపోయే ఛాన్స్ దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ముసలి వాళ్ళకు చూడరు. వాళ్ళు ముసలి కేసెస్ని వాళ్ళు సాధ్యమైనంత వరకు బయటికి పంపించేస్తారు. ఇంకా దానికంటే కొంచెం ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి బైపాస్ చేయాలి, దీనికి స్టంట్ వేయాలి, దీనికి అంటే మనము బేర్ చేయగలమా లేదా అని చూస్తారు. కొన్నిసార్లు ఆ ముసలి వాళ్ళ మీద అమౌంట్ ఎక్కువ ఉంటే, అంటే వీళ్ళకి స్కోప్ ఉంటే వాళ్ళకి ఏవేవో మాయమాటలు చెప్పేసి వీళ్ళ జబ్బుని ఇంకొంచెం హైలైట్ చేసి వాళ్ళు తొందరగా చచ్చిపోతారని భయం పెట్టేసి ఆ మనీని క్యాష్ చేస్తారు. దేనికి, హాస్పిటల్కి. ఇది వీళ్ళ డ్యూటీ. ఎన్ని సర్జరీలు చేశారు, ఎన్ని బైపాసులు చేశారు, ఎన్ని చేశారు అనేది కూడా వాళ్ళ కౌంట్. కాబట్టి ఇన్ కేస్ అలా కూడా అవ్వచ్చు. ఇంకొకటి, ఇదే ముసలి వాళ్ళని చిన్న హాస్పిటళ్ళల్లో ఏదో టెంపరీగా అప్పటికప్పుడు బతికిస్తూ వస్తారనమాట. ఇంకొకటి, ఇట్లా కేసులు అంటే ఇప్పుడు ఏదైనా చిన్న వయసులో అయినా డిసీజ్ హై లెవెల్కి వెళ్తే ఒకవేళ ఆ హాస్పిటల్లో నయం కాకపోతే ఈ హాస్పిటల్కి వెళ్తే ఇంకా నయం కాదనేది బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ కేసుల్ని యాక్సెప్ట్ చేయరండి. ఏ కేసు మనకు సైన్స్ లేక లేదు, మందులు అడ్వాన్స్డ్గా ఉన్నాయండి, అడ్వాన్స్డ్గా కనుక్కున్నారు, కానీ అవి డాక్టర్లు మన దగ్గరికి చేరనివ్వట్లేదండి. నేను పచ్చిగా మాట్లాడుతున్నానండి. కాబట్టి మన ఆరోగ్యం అంత లెవెల్లోకి పోకుండా మనమే చూసుకోవాలి. అలా వెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు మనకు అవి ప్రిస్క్రిప్షన్ మనకు రాసే లెవెల్లో కూడా లేరండి. అంటే మన కేసు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరంటే ఇది ఫెయిల్యూర్ అయితే తన కేసుల్లో ఒక ఫెయిల్యూర్ కేసు వస్తుంది అని అనుకుంటాడనమాట. వాళ్ళు ఎప్పుడు ఈజీగా నయమైపోయేవి చిన్న చిన్న జబ్బులవి, తక్కువ మందులవి వాటికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారండి. హై కేసుల్ని ఏ డాక్టరే యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే తన సర్వీస్లో ఇలాంటివి చేయడం రిస్కీ అని అనుకుంటారు. ప్లస్ కొంచెం మన నస కూడా ఉంటుందండి. ఇంకా తగ్గలేదా, నాకు ఇంకా మందులు కావాలా, నాకు ఈ మందులు పడలేదు, ఆ మందులు కావాలి, నాకు ఇది తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని ఇట్లాంటి మాటలు మనం అడగడం ఎక్కువ అవుతుంది రిస్కీ కేసుల్లో. అవి కూడా వాళ్ళు ఒప్పుకోరండి. నాకు అవసరమైంత అనుకుంటారు. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. అలాంటివన్నీ అడిగించుకొని వాళ్ళ చేత చెయ్యి అనిపించుకొని ఒక డాక్టర్ మనని చూడడం అనిపించుకునే లెవెల్కి తీసుకెళ్ళి మనం బాధపడే కంటే మన ఆరోగ్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకొని ఎవ్వరి చేతికి చిక్కకుండా, అండర్లైన్ చేసుకోండి, ఎవ్వరి చేతికి చిక్కకుండా స్వతంత్రంగా బతికి తక్కువ లెవెల్లోనే వెళ్ళిపోయి మన్ని వాళ్ళు ఇష్టంగా చూసేటట్టు చూసుకోవాలి. ఏదైనా అలా చూసుకొని వెళ్ళిపోవడమే మంచి లైఫ్ అండి నన్ను అడిగితే, కాదంటారా?